జై శ్రీమన్నారాయణ. రామానుజుల వారు తిరుపతిలో వేంచేసి ఉన్న కాలంలో వారు చాతుర్మాసాన్ని పూర్తి చేసుకుని తిరిగి దక్షిణ దేశానికి వెళ్తూ కార్యక్రమానికి కైంకర్యాలు చేసిన వారందరికీ సత్కారాలు చేసి తన ఆంతరంగికులని అడిగారట. అందరికీ చేసినట్లేనా, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని. అయితే ఒక వృద్ధ మహిళ ప్రతిదినం పెరుమాళ్లకు కావలసిన పాలు పోసింది. ఆవిడ పాలమ్ముకుని బ్రతికే పేద గొల్ల మాత్రమే, అయినా ఏమీ తీసుకోవడం లేదు అని చెప్పారు. రామానుజుల వారు ఆ మహిళను పిలిచి, ఏమమ్మా, ఎందుకు స్వీకరించడం లేదు అని అడిగారట. నేనేమీ కోరి కైంకర్యం చేయలేదు, కానీ మీరు ఇస్తానంటే నేను కోరుకునేది ఇవ్వండి అని అడిగిందట. చూడటానికి గొల్లలా ఉంది, కానీ ఏదో పెద్ద ఆశతో వచ్చింది అనుకున్నారట. ఏమి కావాలి అని అడిగారట. నాకు పరమపదంలో స్థానం కావాలి, అదే నేను కోరే మూల్యం అని చెప్పిందట. ఆశ్చర్యపడ్డారట రామానుజుల వారు. రకరకాల సేవలు చేసుకున్న వారంతా అక్కడ ఉన్నారు, కానీ వారందరికీ అట్లాంటిది కోరాలని అనిపించలేదు. రామానుజుల వారు, నీకు భగవంతుని నిత్య కైంకర్యము సిద్ధము అని ఒక చీటీపై రాసి ఇచ్చారట. అక్కడ చూస్తుండగానే దేహాన్ని త్యాగం చేసి ఆమె ముక్తి పొందింది. రామానుజుల వారి అష్టోత్తరంలో గోపికాముక్తి ప్రదాయకాయ నమః అని ఉంది. గోపికలకు ముక్తినిచ్చినవాడు కృష్ణుడు, కానీ ఇక్కడ ఇచ్చింది రామానుజుల వారు. మనకు నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసం కలిగించే ఆచార్యుడి యందు విశ్వాసం ఏర్పడితే ఇహలౌకిక సిద్ధి కావచ్చు, పారలౌకికమైన సిద్ధి కావచ్చు, తప్పక కలుగుతాయి. ఆచార్యుని శ్రీపాదం అంత గొప్పది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.